బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఏ రంగంలో వారసత్వం లేకపోయినా కూడా ప్రప్రథమంగా రాజకీయాల్లో మాత్రం వారసత్వం చాలా తప్పకుండా కనబడుతుంది. రాజకీయంగా ఒక నాయకుడు ఎదిగాడంటే ఆ కుటుంబంలో దాదాపుగా మెజారిటీ అంతా కూడా రాజకీయాల వైపుగానే చూస్తూ ఉంటారు. అటువంటిది ఒకటి జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నారట. రాజకీయాల్లోకి ఆ వారసుని దాదాపుగా ఈ రోజు నుంచే ఎంట్రీ ఇస్తున్నాడు కనబడుతోంది. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట షర్మిల తనయుడు రాజారెడ్డి. ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్కి తల్లితో కలిసి రాజారెడ్డి వెళ్తూ ఉన్నారట. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరినట్టు తెలుస్తోంది రాజారెడ్డి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన చాలా రోజులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైఎస్ 16వ వర్ధంతి వేడుకలో కూడా రాజారెడ్డి పాల్గొన్నారు. సో 16వ వర్ధంతికి సంబంధించినటువంటి ఆ సమయంలో కూడా రాజారెడ్డి తన తల్లితో పాటుగా అక్కడే ఉన్నారు. సో రాజారెడ్డి డైరెక్ట్గా ఇప్పుడు షర్మిలతో కలిసి ఉల్లి మార్కెట్కి వెళ్తున్నారట. సో డైరెక్ట్గా మా ఏపీ పేటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను నేను. కృష్ణమోహన్, సో రాజకీయాల్లో డెఫినెట్గా వారసత్వం అనేది ప్రప్రథమంగా ఉంటుంది. ఏ రంగంలో రాజకీయాలు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా రాజకీయాల్లో ఎవరి అనుమతి లేకుండా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వచ్చు. ఉదాహరణకి మనం కార్మిక నియామకాలని లేకుంటే రకరకాల ఉద్యోగాల్లో ఇక్కడ కూడా రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ రాజకీయ అటువంటివి ఏమీ లేవు. ఆ తర్వాత వచ్చాక ప్రజలు డిసైడ్ చేస్తారు ఉండాలా లేదా అనేది. సో రాజారెడ్డి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చినట్టు భావించాలా? ఇక ఈ దెబ్బతో ఈ రోజు నుంచి డైరెక్ట్గా తను తన తల్లితో పాటుగా ట్రావెల్ చేయబోతున్నారు. ఇక రాజకీయాల్లోకి తన అరంగేట్రం అయిపోయింది అనుకోవాలా? ఒక చర్చ అయితే చాలా సీరియస్ గానే జరుగుతుంది. షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం ప్రారంభించబోతున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఆయన తన తల్లి షర్మిలతో కర్నూలు జిల్లాలో ఏదైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు సంబంధించిన రైతుల ఆందోళన ఉన్నాయో, ఉల్లిపాయలు గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడ రైతులతో మాట్లాడేందుకు షర్మిల వెళ్తోంది. షర్మిలతో పాటు అతని కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా వెళ్తున్నారు. అయితే ఇది పొలిటికల్ ఎంట్రీ అనుకోవచ్చా, లేకపోతే కొంత పరిశీలన జరుగుతుందా? ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? ఆయన పార్టీలో అంటే కాంగ్రెస్ లోనే ఉంటారా? ఒకవేళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అది ఎక్కడ ఆంధ్రాలో తన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా లేదా అనేది కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ పొలిటికల్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అందుకే విజయమ్మ ఆశీస్సులు కూడా తీసుకుని బయలుదేరారు అనేది ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇది ఎంతవరకు అఫీషియల్ గా ఆయన తన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతుందా, లేదు వైఎస్ కుటుంబంలో మరో రాజకీయ వారసుడు రాకపోతున్నాడు? అంటే వైఎస్ కుటుంబంలో ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన తర్వాత షర్మిల రాజకీయాల్లోకి వచ్చింది. తర్వాత తన కుమారుడు కూడా ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి వారసుడుగా రాజశేఖర రెడ్డి వారసుడుగా రాజారెడ్డి కూడా రాబోతున్నారని చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు అఫీషియల్ గా బహుశా అయితే రాజకీయాలకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. కానీ బట్ పూర్తిగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, తన రాజకీయ ఎంట్రీ ఏ విధంగా ఉండాలి, తర్వాత పార్టీలో సీరియస్ గా జాయిన్ కావడమా, పార్టీ యాక్టివిటీస్ కి ఉండడమా? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితులు కూడా లేవు. సో ఈ రాజకీయ అరంగేట్రం ఇప్పుడే చేయాలా, కొంత ఆలస్యంగా చేయాలా? ఈ లోపల అసలు రాజకీయాలు ఎలా నడపాలి, ఎలా వంట పట్టుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రజల్లో తిరిగే అవకాశం ఉంటుందా ఏంటా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. బట్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం మాత్రం ఉంటుంది అనేది పక్కా సమాచారం ఉంది మనోజ్. రైట్. ఇప్పటికే షర్మిల అటు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నను విభేదించింది. ఇప్పటికీ అతను మాట్లాడుతూనే ఉంది. గత ప్రభుత్వం గురించి పదే పదే ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉంటారు. అన్నపై పెద్ద ఎత్తున ఒక కాంట్రవర్షియల్ గా మాట్లాడుతుంటారు, కౌంటర్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజారెడ్డి కూడా సిద్ధమయ్యారా మేనమామపై కౌంటర్ వేయడానికి? ఆ రాజారెడ్డి కూడా సిద్ధమవుతున్నట్టు కనబడుతుందా? ఆ కుటుంబంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇక్కడ అంటే బేసిక్ గా ఒకటి, తన తల్లి షర్మిల దాదాపుగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర తన అంటే వైకాపాలో ఉండి పాదయాత్ర చేసినా లేకపోతే ఇంకో రకంగా ఉన్నా ఆమె ఇప్పుడు విభేదించి కాంగ్రెస్ లో చేరినా లేదు తెలంగాణలో పార్టీ పెట్టినా కొంత రాజకీయాల మీద షర్మిలకి ఒక అవగాహన ఉంది. స్థానికంగా ఆమె మాట తీరు కావచ్చు, ఆమె
ప్రెస్ ని అటెండ్ చేయడంలో కావచ్చు చాలా సక్సెస్ఫుల్ గానే ఆమె ఉన్నారు. బట్ పూర్తిగా కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడగలదు ఆమె. అయితే ఇప్పుడు రాజారెడ్డి ఏంటి ఇప్పుడు రాజారెడ్డి వాళ్ళ మేనమామ మీద కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉండదు. లేకపోతే ఇప్పుడే రాజకీయాల్లో ఆయన వచ్చి రాష్ట్ర పరిస్థితులు లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల లేకపోతే తెలంగాణ పరిస్థితులు ఈ రెండింటి మీద అవగాహన వచ్చిందా లేదా, అసలు ఉందా, ఆ రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికిప్పుడు బహుశా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం. బట్ అంత అవగాహన కూడా ఆయనకు ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి. బట్ షర్మిల అంటారా, షర్మిల చాలా కాలంగా రాష్ట్రం మొత్తం తిరిగింది, తర్వాత తెలంగాణలో తిరిగింది, ఆంధ్రప్రదేశ్ లో తిరిగింది, తనకంటూ ఒక్క కాంటాక్ట్స్ ఉన్నాయి, కొంత పొలిటికల్ అజెండా చేయగలదు, పొలిటికల్ మాట్లాడగలదు, సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉంది. సో బట్ ఈ రాజారెడ్డి చిన్నపిల్లవాడు ఇంకా ఆ స్థాయిలో ఉందా లేదా, అసలు రాజకీయంగా అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడు, రాజకీయంగా ఎంత వరకు మైలేజ్ ఇవ్వగలడు, బహుశా తల్లితో పాటు కొన్ని రోజులు తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆయన కౌంటర్లు ఇచ్చే పరిస్థితి ఉండదు బహుశా. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అసలు రాజకీయ అరంగేట్రం కూడా అఫీషియల్ గా ప్రకటిస్తాడా లేదా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద వైఎస్ కుటుంబంలో నుంచి మరో రాజకీయ వారసుడు రంగంలోకి దిగినట్టుగానే కనబడుతోంది. ఈరోజు తన తల్లితో పాటే కలిసి ఉల్లి మార్కెట్కి వెళ్ళబోతున్నారు, అక్కడ రైతులతో మాట్లాడబోతున్నారు. సో ప్రస్తుతానికి వైఎస్ రాజారెడ్డి షర్మిలతో కలిసి ఈరోజు పలు సమస్యలపైన తను కూడా బయటికి వెళ్ళడం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన గురి చేస్తోంది. అంటే ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తున్నారు, రేపు మేనమామ పైన పోరాడుతారు రకంగా ఆ కుటుంబంలో కూడా రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఎస్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో. సో కోటేశ్వరరావు గారు, ఏంటి షర్మిల తనయుడు రాజారెడ్డి ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టు భావించాలా? రాజారెడ్డి అంటే అతను యువకుడు, అతనికి వివాహమైంది, వయసు రాజకీయాల్లోకి వచ్చేటువంటి తరుణం కూడా ఉన్నది. బహుశా అంటే గతంలో ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరత్ర సందర్భాల్లో అతనికి ఏమీ ఎన్ఎస్సిఐతో కానీ లేకపోతే ఏ విధమైనటువంటి విద్యార్థి సంఘ యాక్టివిటీస్ లో మరి ఇలాంటి అనుభవం కూడా లేదు. మరి ఇప్పుడు ఈ సమస్య మీద, ముఖ్యంగా ఉల్లి రైతుల సమస్య మీద రావడం అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అరంగేట్రం చేయటమే. ఈ అరంగేట్రం చేయటం మరి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఏమిటి, ఆ విధమైనటువంటి ఆదరణ అంటే ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత అయినా ప్రత్యామ్నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. అయితే బ్యాక్గ్రౌండ్ అవసరమైనటువంటి ప్రచారము ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు కావడం, రెండోది ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి మేనల్లుడు, షర్మిల కొడుకు, ఈ విధంగా అంటే కావాల్సినటువంటి ప్రచారం అంతా ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది, మీడియాలో కూడా వస్తుంది. అందువల్ల ఏ విధంగా ఉంటుంది ఏంటనేటువంటిది ఎప్పుడే మనం ఊహించి చెప్పలేము. ఓకే, సో అంటే ఇప్పటికే షర్మిల పెద్ద ఎత్తున విభేదిస్తూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయాల్లో సక్సెస్ అయిన వ్యక్తిగా డెఫినెట్గా జగన్ ఒక స్థాయిలో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాబట్టి. సో విజయమ్మ కూడా షర్మిల వైపుగా నిలబడింది. సో ఆ కుటుంబంలో నుంచి ఇప్పుడు దాదాపుగా ఇది మూడో తరం. మొదటి తరంలో రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్, షర్మిల, ఇప్పుడు మూడో తరం నుంచి రాజారెడ్డి బయటికి వెళ్ళారు. సో డెఫినెట్గా ఆ స్థాయిలో ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? నిజంగానే తను ఎంట్రీకి ఇస్తే వారసత్వాన్ని ఏ మేర యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు షర్మిల గారికి ఉన్నటువంటి ఆదరణ అనేటువంటి దాంతో అట్లా కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే మరి ఆమెకే పెద్దగా ఆదరణ వచ్చినట్టు చెప్పలేము. పెద్ద వివాదాస్పదం అయిన తర్వాత ఆమె ఒక పార్టీ పెట్టుకొని, కొంత పార్టీ పెట్టక ముందు అన్న కోసం పాదయాత్రలు ఇట్లాంటివన్నీ చేసినటువంటి నేపథ్యం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆమెకు ఒక అవకాశం అయితే రాలేదు. అటువంటిది మరి ఆమె తనయుడిగా లేకపోతే రాజశేఖర రెడ్డి మనవడిగా వచ్చేటువంటి మరి రాజారెడ్డిని జనం ఎట్లా చూస్తారు?
రెండోది మీరు రాజకీయ మీరు చాలా సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిస్మా ఎవరికి వర్కౌట్ అవుతారు వాళ్ళ వారసులో జగన్ షర్మిల ఎవరికి అది అందిపుచ్చుకున్నారు, ఎవరు దానికి కొంత ఊతం ఇస్తూ ఉన్నారు, ప్రజల్లో ఆ స్థాయిలో వారి వారసు అనే రకంగా ఎవరిని భావిస్తూ ఉంటారు? అంటే ఇప్పటి వరకు చూసినప్పుడు అది 100% జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్కౌట్ అయింది. జనం కూడా ఆయన్నే చూశారు. షర్మిల గారిని చూడలేదనేటువంటిది మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఓకే, అందుకని ఇప్పుడు ఇతను వస్తే ఆ తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఒకటి సహజంగానే యూత్ మేనమావతోటి ఢీకొంటాడా, ఇప్పుడు కృష్ణుడు కంసుడు లాగా, లేకపోతే ఈ విధంగా పోలికలు తీసుకొస్తారు కదా మన వాళ్ళు రాబోయే రోజుల్లో. ఎట్లాగే ఇటువంటి దాంతో కొంత క్రేజ్ యూత్ లో కొంత క్రేజ్ ఉంటది, కానీ ఈ క్రేజ్ ఒకటే చాలదు. ఇవాళ బలమైనటువంటి పార్టీలు నిజంగానే మనం రాజకీయాల్లో చూస్తే వారసత్వం అనేది ఒకరికి వర్తిస్తుంది, కానీ ఉన్న కుటుంబాలందరికీ కూడా అదే వారసత్వం, అదే చరిస్మా, ఆయన యొక్క గౌరవం వీరికి ట్రాన్స్ఫర్ అవడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో మీరు అంటున్నట్టుగా నిజంగానే జగన్ వైపుగా అదంతా ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి చరిస్మా, ఆయనటువంటి గౌరవ మర్యాదలు మొత్తం కూడా ఆయన వైపుగా ఉండి ఉన్నట్టయితే, సో రేపటి రోజున షర్మిల వారసుడిగా వచ్చేటువంటి రాజారెడ్డికి అది వర్కౌట్ కాదంటారా? చెప్పలేము. ఎందుకంటే మనం తెలుగుదేశం అనుభవాన్ని కనుక మనం చూసేట్లయితే ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం ఆయన సంతానానికి రాలేదు కదా. అందుకని భౌతికమైనటువంటి పరిస్థితులు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ ఖచ్చితంగా ఉంటది. రెండవది భౌతిక పరిస్థితులు కూడా తోడై రావాలి. ఆ విధంగా తోడై వచ్చాయి కనుకనే మరి చంద్రబాబు నాయుడు గారు దాని అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అదేవిధంగా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి పోటీ లేదు, కొడుకు ఒక్కడే గనక ఆ విధమైనటువంటి అవకాశం సహజంగానే అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రమాదంలో చనిపోవడం, అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు నెట్టేసి రాజారెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి ఓహో అని జనం ఆ విధంగా వస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే కోటేశ్వర గారు, ఇప్పుడు జగన్ స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీని, స్వతగా ఓ పార్టీ స్టార్ట్ చేశారు, ఆ పార్టీ ద్వారా ఆయన ముందుకు వెళ్లారు. మొదటి నుంచే పార్టీని అంటే రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఆయన ఐకాన్ గా ఉన్నారు, అన్ని ఆయన ముందుకు వెళ్లారు కాబట్టి ఆయన వారసత్వం వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ షర్మిల ఉన్న పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒకే కుటుంబాన్ని అంతగా ఎంకరేజ్ చేయరు, ఒకే కుటుంబం మొత్తం అన్ని తానే ఉండాలని ఎంకరేజ్ చేయరు, అటువంటి విధానం కూడా ఉండదు. సో షర్మిల ఉండడం అంటే ప్రస్తుతానికి తన రాజకీయంగా వైఎస్ఆర్ వారసురాలిగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, అధిష్టానంతో కొంత కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీని కొంత కంట్రోల్లో చేసి ఏపీలో స్పేస్ కావాలి కాబట్టి తనకు అవకాశం కల్పించారు. నిజంగానే రాజారెడ్డి వారసత్వాన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా? రాజకీయాల్లోకి రావడం తప్పేం లేదు, రావచ్చు, ఎవరైనా పని చేసుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో వాళ్ళంతా కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ స్థాయిలో ఆ అగ్రస్థానంలో వెళ్తే తప్ప వాళ్ళకి ఆ ప్రియారిటీ దక్కదు, వాళ్ళకి పనిచేసే విషయాల్లో కూడా ఎటువంటి ఆటంకులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ రాజారెడ్డికి అంత క్లియరెన్స్ ఉంటుంది అనుకోవాలా జాతీయ పార్టీలో? ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మరి షర్మిల గారికి కూడా ఆ విధంగా ఇచ్చిందే కదా, తండ్రిని చూసి, లేకపోతే తండ్రికి ఉన్నటువంటి పేరు, లేకపోతే సోదరుడితో. అక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం ఉంది ఏపీలో స్పేస్ క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేను అందుకే చెప్తున్నా, షర్మిల అవసరం ఉన్నా కానీ ఒక కుటుంబ వారసత్వం కింద వారసురాలుగానే ఆమెను చూశారు కదా, వారసురాలుగానే. రెండోది కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ చూసింది ఉన్నంతలో, అందుకనే ఆమెకి ఇచ్చారు. లేకపోయేటైతే మరి కాంగ్రెస్ లో ఇంకా మరి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకని వారసత్వ రాజకీయాలకి కాంగ్రెస్ అఫీషియల్ గా ఎస్ అని చెప్పకపోయినా, లేకపోతే నో అని చెప్పకపోయినా, ఆచరణలో ఎలాంటి అవకాశాన్ని అయినా అది వదులుకునేందుకు